మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పాడు. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఆ ఊరిలో ఏం జరిగింది, ఈ ఊరిలో ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగిందా అని మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు తెలుసుకోవలసినటువంటి విషయం ఏం చెప్తున్నా అంటే, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి ఒక అధికారం మరి భూమి మీద ఎవరికి ఇవ్వబడలేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తుకే పాపములు క్షమించే ఒక అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆ తర్వాత ప్రభు మనందరికీ కూడా ఈ యొక్క అధికారాన్ని అనుగ్రహించుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, భూమి మీద ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఎన్నో అధికారాలు చేపట్టేవారు కూడా ఉన్నారు. పలు రకాలైనటువంటి అధికారములను మనం ఈ భూమి మీద చూస్తుంటాం. కానీ ప్రభు అయిన యేసులో ఉన్నటువంటి ఒక అధికారాన్ని మనం చూస్తున్నాం. ఆయన పాపములు క్షమించే ఒక అధికారము కలవాడని ఈ వాక్యంలో రాయబడింది. అది మనం తెలుసుకోవాలని కూడా వాక్యము మనకు తెలియజేస్తుంది. పాపములు క్షమించే అధికారమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి దయ్యములను గద్దించే అధికారము కూడా కలదు. ఆ తర్వాత దేవుని యొక్క మాటలు బోధించుటకు కూడా ఆయనకు అధికారం కలదు. ఆయన అధికారముతో కొందరికి దేవుని మాటలు బోధించినప్పుడు ఈ బోధ ఎక్కడిది, ఈ బోధ ఎట్టి బోధ అని ఆయన బోధ విన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన గాలిని కూడా గద్దించి ఉన్నారు. అధికారముతో గాలిని గద్దించారు, అధికారముతో సముద్రమును కూడా గద్దించుంటున్నారు. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తు పలు రకాలైనటువంటి అధికారములని ఆయన పొందినవాడుగా కనబడుచున్నారు. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్య భాగములో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదు అని యేసు ప్రభు సెలవిచ్చారు. నిజమే ప్రియమైన దేవుని బిడలారా, పాపములు క్షమించే ఒక అధికారం అది యేసులో మనం చూస్తున్నాం. పాపము అనేది ఎక్కడ ప్రారంభమయ్యింది అని మనం గమనించినప్పుడు పరలోకంలోనే మొదటిగా దేవదూతలు పాపము చేసి ఉన్నారు అని వాక్యంలో రాయబడింది. పరలోకంలో ప్రారంభించబడిన ఆ యొక్క పాపము అది గర్వము, అహంకారమై ఉంటున్నది. పాపము చేసినప్పుడు పరలోకంలో వారికి ఇక ఎంత మాత్రమూ స్థలము లేదు, వారు త్రోయబడి ఉన్నారు అని వాక్యంలో రాయబడింది. పరలోకంలో పాపము చేసినటువంటి వారికి ఎంత మాత్రమూ స్థలము ఉండదు అనేది లేఖనము చెప్పుచున్నటువంటి సత్యం. క్రైస్తవులైనటువంటి వారందరూ దేవుని బిడలంతా కూడా మనకి ఒక గొప్ప నిరీక్షణ ప్రభు అనుగ్రహించారు. అది ఏ నిరీక్షణ అంటే, మనం అందరికీ మన యొక్క ప్రభు ఒక మహా గొప్ప పట్టణము ఆయన కట్టుచున్నారు. ఆ పట్టణానికి మన అందరినీ తీసుకువెళ్ళి చేరుస్తారు. అక్కడ రాత్రైనా పగలైనా ఉండదు. గొర్రె పిల్లయే అక్కడ ప్రకాశించే దేవుడుగా ఉంటారు అని చెప్పి ఎన్నో విషయాలు పరలోక పట్టణమును గురించి మరి వాక్యంలో రాయబడింది. ఆ పట్టణానికి మనమంతా సంబంధించిన వారమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పటికీ మనందరికీ ఉండే ఒక నిరీక్షణ ఏంటంటే, ప్రభువైన యేసు వస్తాడు, ఆయన మనల్ని తీసుకొని పోతాడు. ప్రభు కట్టిన పట్టణంలో మనం చేర్చబడతాం. అక్కడ మనకి కష్టాలు ఉండవు, ఈ కన్నీళ్ళు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఈ రోగాలు ఉండవు, ఈ వైరస్లు ఉండవు. కనుక మనం అక్కడ క్షేమంగా ప్రభుతో నిత్యానిత్యము మనం ఉండవచ్చును అని ఒక గొప్ప నిరీక్షణ మనకున్నది. ఇది నిజమే.
ప్రియమైన దేవుని బిడలారా, అయితే ఆ పట్టణములో మనం ప్రవేశించాలంటే పాపము అనేది ఉండకూడదు. పాపము చేసినప్పుడు పరలోకంలో వారికి ఇక స్థలము లేకపోయేను. దేవదూతలు పాపం చేసినప్పుడు వారికి పరలోకంలో స్థలము లేకుండా పోయింది. వారు త్రోయబడి ఉంటున్నారు. వారు త్రోయబడినప్పుడు ఒక గుంపు వారు ఆకాశ మండలంలో నిలిచిపోయారు. ఒక గుంపు వారు భూమి మీదికి త్రోయబడి ఉన్నారు. మరొక గుంపు కటిక చీకటి కలిగిన పాతాళ లోకమందలి బిలములోనికి త్రోసివేయబడి తీర్పు కొరకై కావలిలో అప్పగించబడి ఉంటున్నారు. ఇలా దేవదూతలు పాపం చేసి ఒక గుంపు వారు పడద్రోయబడినప్పుడు పలు రకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి భూమి మీద పడినటువంటి ఆ యొక్క పాపం చేసిన దేవదూతలే మరి మనిషిని కలగజేసినప్పుడు దేవుడు మనిషిని కూడా పడగొట్టినట్లుగా వాక్యంలో రాయబడి, పడిపోయిన ఒక వ్యక్తి, పాపముతో నిండిన ఒక వ్యక్తి తిరిగి మరలా పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్న మరొక వ్యక్తిని పడగొట్టాలి, పాపంలోనికి నెట్టివేయాలని చూస్తాడు. అలాగే పడిపోయినటువంటి ఆ దూతలే మానవుని కూడా పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మానవుడు పాపంలోనికి వెళ్ళిపోయి ఉంటున్నారో నెమ్మదిగా దేవునికి దూరమై ఉంటున్నారు. మానవుని యందు పాపం అనేది లేనప్పుడు మనిషి దేవునితో ముఖాముఖిగా డైరెక్ట్గా మాట్లాడేవారు. పాపం అనేది మనిషిలో లేనప్పుడు దేవాతి దేవుడు మనిషితో కూడా సంచరించేవాడు. పాపం అనేది లేనప్పుడు మనిషి మహిమతో ఉండేవాడు. పాపం అనేది లేనప్పుడు మనిషి మరణం లేకుండా ఉన్నాడు. పాపం అనేది లేనప్పుడు మనిషి అక్షయుడుగా ఉన్నాడు. పాపం అనేది ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో వెనువెంటనే ఆ మనిషి నెమ్మదిగా దేవునికి దూరం అవుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపం అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ దేవుని మనల్ని ఎడబాటు కలగజేస్తుంది. ఆ పాపం అనేది దేవుని ముఖం మనకు కనబడకుండా చేస్తుందని యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంటున్నది. ఎవరి యందైనను పాపము అనేది ఉన్నట్టయితే అతను దేవుని యొక్క ముఖమును చూడలేడు, దేవుని కనుగొనలేడు, దేవుని యొక్క స్వరాన్ని వినలేడు అని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడలారా, పాపము అనగా ఏమి అని మనం గుర్తించినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఎన్నో విషయాలు రాయబడి ఉంటున్నాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. ఆజ్ఞని మనం అతిక్రమించినప్పుడు అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చుచున్నారు. దేవుడు మనకు ఎన్నో ఉపదేశములను చేస్తున్నారు. ఎన్నో వాక్యములను మనకు బోధిస్తున్నారు. అలా దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం త్రోసివేసి ప్రభు మనకు బోధించిన ఉపదేశాన్ని మనం ఉల్లంఘించి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం కాలదనుకుంటే అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ పాపంలోంచి మనం విడుదల పొందాలి. ఆ పాపంలోంచి మనం విడుదల పొంది మన జీవితాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడే పరలోకంలో మనకు స్థలం ఉంటుందని గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడలారా, నేడు అనేక మంది ఆజ్ఞని అతిక్రమించి అపవిత్రమైన కార్యములోకి వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞని ఉల్లంఘించి చెడు కార్యములలో తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవుడు దేవుని ఆజ్ఞని త్రోసివేసేటట్టుగా అపవాది మానవునికి సహకరిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ త్రోసివేసి ఆజ్ఞని ఉల్లంఘించినప్పుడే మానవుడు నెమ్మదిగా దేవునికి దూరం అవుతూ వస్తాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే నా బిడలు నాతో ఉండాలి, నేను నా బిడలతో ఉండాలని ప్రభు కోరుకుంటాడు. అపవాది ఏం కోరుకుంటాడంటే ఈ ప్రజలని దేవుని యొద్ద నుండి నేను దూరం చేయాలి, దేవుని వీళ్ళ యొద్ద నుండి దూరం చేయాలని చెప్పి అపవాది కోరుకుంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, అందుకే మనం దేవుని సమీపంగా ఉండాలి. ప్రభుతో మనం ఉండాలి, ప్రభు మనతో ఉండాలి. అందుకే మనం ఏం చేయాలంటే ఆజ్ఞని అతిక్రమించకుండా ఆజ్ఞని నెరవేర్చు వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా పాపం అనేది మనం ఏమై ఉన్నదని వాక్యంలో గమనించినప్పుడు సమూయేలు అనే ఒక దైవ సేవకుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు నగుదును అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన చేయకపోవటయే పాపము అని వాక్యం సెలవిస్తుంది. నేడు అనేక మంది ప్రార్థన అనే అంశాన్ని పక్కన పెడుతున్నారు. ప్రార్థన లేకుండానే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రార్థన లేకుండానే వారి కార్యములు వారు కొనసాగిస్తున్నారు. ప్రార్థన లేకుండా మనం ఏది చేసినా అది పాపమని వాక్యం సెలవిస్తుంది. మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడనని సమూయేలు చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడలారా, మన మనుషుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, రాజులైన వారి కొరకు ప్రార్థన చేయకపోతే
అది పాపమని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే మన సౌఖ్యము కొరకనే కాదు, మనం ఇతరుల క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రార్థన అలా చేయకపోతే అది పాపము అని. నేడు అనేక మంది ప్రార్థన అనే అంశమే వారి జీవితంలో ఉండట్లేదు. ప్రార్థన అనేదే కొంతమందికి తెలియటలేదు. ప్రార్థన అనగా అది ఎలా చేయాలి ప్రార్థన అనే విషయం కూడా చాలామందికి తెలియటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే నీ సమస్యని నువ్వు చెప్పుకోవడమే. నీ సమస్యను మనిషితో ఎలాగ చెప్పుకుంటావో అలాగే నువ్వు మోకరించి, దేవాతి దేవుడు నా ఎదుట ఉన్నాడు, ఆయన నా ప్రార్థన వింటాడు, నేను చెప్పేది ఆలకిస్తాడన్న ఒక నమ్మకంతో విశ్వాసంతో నువ్వు మోకరించి తెలియజేస్తే ప్రభు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయలేడు, పాపము చేస్తున్న వ్యక్తి ప్రార్థన చేయలేడు. కనుక నేడు అనేక మంది ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏంటంటే వారిలో పాపం ఉన్నది కనుక ప్రార్థన చేయలేకపోతున్నారు. పాపం అనేది లేకపోతే తప్పకుండా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకపోవటయే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. తర్వాత వాక్యంలో ఏం చెప్తుందంటే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని ఎడల అది పాపమని యాకోబు పత్రికలో రాస్తుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలైన కార్యం చేయడం చాలామంది తెలుసు, కానీ అది చేయటలేదు. పేదలకి సహాయం చేయాలని తెలుసు, కానీ అది చెయ్యరు. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టాలని తెలుసు, కానీ అది చెయ్యరు. దప్పికొన్నవాడికి మంచినీళ్ళు ఇవ్వాలని తెలుసు, కానీ అది కూడా చెయ్యరు. రోగి కొరకు మనం ప్రార్థించాలి, రోగిని పరామర్శించాలని కూడా తెలుసు, కానీ అది కూడా చెయ్యరు. అలా చేయకపోవటయే పాపమని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, నీకెవరైనా వస్త్రహీనుడు కనబడిన ఎడల నీవు ఒక జత నీ బట్టలు తీసుకొని వెళ్ళి అతనికి వస్త్రం ఇవ్వాలి. అలా చేయకపోతే అది పాపమని వాక్యం సెలవిస్తుంది. మేలైన కార్యం మనం చెయ్యనెరిగియు అలాగు చేయకపోతే అది పాపముగా వాక్యం సెలవిస్తుంది. ఇలా పాపముల గురించి చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. గనుక ఈ యొక్క పాపం నుంచి విడుదల మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుని పాపం నుంచి విడిపించి మనిషి తనని సమీపస్తునిగా, దేవునికి సమీపస్తునిగా మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుడైతే అపవాది చెప్పుచున్న ఆలోచనకు చెవియొగ్గి దినదినమో క్రమంగా దేవునికి ఏమవుతున్నాడంటే దూరం అవుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న కార్యముల బట్టి, మనిషి జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి ఎన్నో కార్యాలు దేవునికి వ్యతిరేకమైనవి, విరోధమైనవి మనిషి జీవితంలో ఉంటున్నందువల్ల మనిషి నెమ్మదిగా దేవునికి దూరం అవుతూ వస్తున్నాడు. దేవుడైతే మానవుని తనకు సమీపంగా తీసుకోవాలని, తనతో ఉండేటట్లుగా చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి రాత్రికాల సమయంలో ఒకటి గుర్తించాలి, మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు ఒక అధికారం అనేది ఉన్నది అని వాక్యం మనకు సెలవిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడలార్, మనిషి కుమారునికే పాపాలు క్షమించే అధికారం ఉన్నది. నేడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఏదైనా మనం బలులు అర్పించినట్లయితే మన పాపాలు పోతాయి అనుకుంటున్నారు, లేక ఏదైనా నదుల్లో స్నానం చేసినట్టయితే మన పాపాలు పోతాయి అనుకుంటున్నారు, లేకపోతే పాదయాత్రలు చేస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నారు, తీర్థయాత్రలకు వెళ్తే పాపాలు పోతాయి అనుకుంటున్నారు. ఏదో కొబ్బరికాయలు కొట్టో, బలులర్పించో, రక్తం చిందించో, ఏదో చెంపలేసుకొని గుంజిళ్ళు పెడితేనో పాపాలు పోతాయని మనుషులు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపం నుంచి విడుదల పొందాలంటే ఒకటి మనిషి కుమారుని యొద్దకు నువ్వు రావాలి. మనిషి కుమారునికి మాత్రమే పాపములు క్షమించుటకు అధికారం కలదు. మరి పాపములు క్షమించబడేదానికి నీవెన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపం నుంచి నీ విడుదల పొందలేవు. ప్రియమైన దేవుని బిడలారా, కారణం ఏది కూడా నిన్ను పాపం నుంచి విడిపించలేదు. పాపము నుంచి నీ విడుదల పొందాలి. నీవు పాపం నుంచి విడుదల పొందాలంటే పాపము లేని ఒక వ్యక్తి యొద్దకే నీవు రావాలి. పాపము లేని వ్యక్తే నీ పాపాలు క్షమించగలుగుతాడు. ఆ పాపము లేని వ్యక్తే ప్రభువైన యేసు క్రీస్తు అని నువ్వు గుర్తించాలి. పాపము లేకుండానే ఈ లోకములో ఒక కన్యక యొక్క గర్భం ద్వారా యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన జన్మించినట్లుగా లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. గనుకనే ఈ యొక్క ప్రభువైన యేసు మాత్రమే పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడిపించగలిగిన వాడు. గనుకనే ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు నువ్వు రాగలిగితే, యేసును నీవు సంధించగలిగితే నీ పాపముల నుంచి ప్రభు నిత్యముగా నీ క్షమిస్తాడు. పాపము లేని ఒక వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నీ యందు ఇక పాపము లేకపోతే పరలోక రాజ్యములో నీకు స్థలం ఉంటుందని నువ్వు ఎరగవలసినటువంటి సత్యమై ఉన్నది. పాపం నీ యందు ఉన్నంతకాలం పరలోకంలో నీకు స్థలం ఉండదు.
పాపం నీ యందు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే నీకు పరలోక రాజ్యంలో స్థలము దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ లోక రాజ్యములన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము కనుమరుగైపోతాయి. ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి గ్రహాలన్నీ కూడా కరిగి నశించిపోతాయి. పంచభూతాలు మహావేంద్రములతో కరిగి నశించిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఒక క్రొత్త ఆకాశము, ఒక క్రొత్త భూమి, నూతన యెరూషలేము, నిత్య సియోను ప్రభువైన యేసు కట్టుచున్నారు. కొన్ని కట్టి ఉన్నారు గనుకనే అక్కడ పాపం అనేది ఉండదు, పాపముతో నిండిన మనుష్యుడు ఉండడు. గనుక మనం అక్కడ ప్రవేశించుట కొరికే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం యేసును సంధించి మన పాపం నుంచి మనం విడుదల పొందాలని ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్నారు. దేవుని యొక్క వాక్యము కూడా మనకు అలాగే హెచ్చరిక చేయించున్నది. ప్రభువైన యేసు ఈ భూమి మీద సంచరించినప్పుడు పలు రకాలైనటువంటి అపవిత్రమైన కార్యములో పాపంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభుని సమీపిస్తూ వచ్చారు. వారు యేసు ప్రభుని సమీపించినప్పుడు, యేసును సంధించినప్పుడు, ఒక్కొక్క కోణములో యేసును సంధిస్తూ వచ్చినప్పుడు వారి పాపల నుంచి దేవుడు వారిని విడుదల కలగజేస్తూ వచ్చారు. వారు ఏ విధంగా ప్రభుని సంధించారో, ఏ విధంగా ప్రభుత్వం వారు మాట్లాడి వారి పాప నుంచి వారి విడుదల పొందుతూ వచ్చారో, ఈ రాత్రి మనము కూడా అదే విధముగా యేసుని మనం సంధించినట్లయితే మన పాపల నుంచి కూడా మన విడుదల పొందగలం. ప్రభు మనల్ని క్షమిస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యమై ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడలారా, విస్తారమైనటువంటి పాపములతో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి మనకు బాగా ఎరుగుదాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈమె విస్తారమైనటువంటి పాపములు చేసిన నిజమే, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించి ఉన్నది కనుక ఈమె విస్తారమైనటువంటి పాపములను నేను క్షమించాను అని యేసు ప్రభు చెప్పారు. ఒక విస్తారమైనటువంటి పాపములు, ఇన్ని పాపాలు అన్ని పాపాలని ఆమె గురించి రాయబడలేదు, కానీ విస్తారమైనటువంటి పాపములతో నిండి యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఈమె పాపం చేసింది వాస్తవమే, ఈమెలో అనేక పాపాలు ఉన్నది వాస్తవమే, ఈమె పాపముతో నిండినటువంటి హృదయం కలిగింది వాస్తవమే, ఈమె కన్నులతో చేసిన పాపాలున్నాయి, నోటితో చేసిన పాపాలున్నాయి, మాటలు వినుట ద్వారా చెవులతో చేసిన పాపాలున్నాయి, మాట్లాడుట ద్వారా ఆమె చేసిన పాపాలున్నాయి, ఆమె చేతులతో ఆమె దేహముతో చేసిన పాపాలు ఉన్నాయి, ఆమె తలంపుల్లో పాపాలు ఉన్నాయి. ఆమె విస్తారమైన పాపములతో నిండినటువంటి స్త్రీ, అది నిజమే. కానీ ఆమె గురించి యేసు చెప్పేటప్పుడు ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది గనుక ఈమె విస్తారమైన పాపాలని క్షమించారని ప్రభు చెప్పారు. ఈ రాత్రి మొదటిగా నువ్వు గ్రహించాలి, నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు యేసుని ప్రేమించాలి. యేసును ప్రేమించినప్పుడు యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి ఏం చేస్తాడంటే ఈ లోకంలో ప్రేమించేదానికి ఎవరైనా ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటారు. స్త్రీలైతే ఒక పురుషుని ఏర్పరచుకుంటారు ప్రేమించేదానికి, పురుషులైతే ఒక స్త్రీని ఏర్పరచుకుంటారు ప్రేమించేదానికి. మరికొంతమంది డబ్బును ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది అధికారాన్ని ప్రేమించేవారు ఉన్నారు, మరికొంతమంది పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు, మరికొంతమంది దుస్తుల్ని ప్రేమించేవారు ఉన్నారు, మరికొంతమంది ఇంటిని ప్రేమించేవారు ఉన్నారు. మంచిదే. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఇవన్నీ ప్రేమించేటప్పుడు యేసును ప్రేమించాలన్న విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. యేసును ప్రేమించాలన్నటువంటి ఆ విషయాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రేమించినా ఆ ప్రేమలన్నీ కూడా ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ లోక ప్రేమలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ప్రియమైన దేవుని బిడలారా, ఒక సామెత ఉంది, లోక ప్రేమలన్నీ, శరీర ప్రేమలన్నీ, మనుష్య ప్రేమలన్నీ కూడా ఐగుప్తులో ఉన్న ఉల్లిపాయలతోనే సమానం అని చెప్పి ఒక సామెత కలదు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఉల్లిపాయలో ఏదో ఉంది అని ఒక్కొక్క పొర మనం ఒలిచినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే దాంట్లో ఏముంటుందండి? లోపలికి వెళ్ళి చూస్తే దాంట్లో ఏమీ ఉండదు. కానీ మిగిలేది ఏంటో తెలిసిన, ఒక్కొక్క పొర ఒలవంగా ఆ ఉల్లిపాయ యొక్క పవర్కి ఏమవుతుందంటే మన కళ్ళకి కన్నీరు వస్తుంది. మిగిలేది ఏంటంటే కన్నీళ్ళు మిగులుతాయి. లోక ప్రేమలు, శరీర ప్రేమలు, ఇహలోక సంబంధమైన వస్తు ప్రేమలన్నీ నీకు మిగిల్చేది ఏంటంటే కన్నీరు మాత్రమే మిగిలిస్తాయి. అందుకే ఈ లోక ప్రేమల్లో నీ ఉన్నప్పుడు, ఈ లోక ప్రేమల వెంట నీ వెళుతున్నప్పుడు నీ పాపం నుంచి నీ విడుదల పొందలేవు. మనిషి యొక్క ప్రేమ నిన్ను ఇంకను పాపములోనికి నెట్టివేస్తుంది. ఆ పాపం పరిపక్వమైతే అది మరణం కంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను అనేక మంది ప్రేమించానని చెప్పి తమ జీవితాలని వాళ్ళు ముగింపు కలగజేసుకుంటున్నారు.
ప్రియమైన దేవుని బిడలారా, లోక ప్రేమలు, లౌకిక ప్రేమలు ఇవన్నీ కూడా మరణానికి చేరువగా మారుస్తున్నాయి. నేడు అనేక మంది ప్రేమించి హత్యలు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమించి అనేక మంది వారి యొక్క జీవితాలకు ఒక ముగింపు కలగజేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమ అనేది మరణాన్ని కలగచేయదు. ప్రేమ అనేది ఏం చేస్తుందంటే ప్రాణం పెట్టుచున్నది. గనుకనే నీ ప్రాణం తీసేది నువ్వు ఏది ప్రేమించినా దాని ద్వారా నీకు ప్రయోజనం ఉండదు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న పాపం తొలగిపోవాలి, నీలో ఉన్న చెడుగు తొలగిపోవాలి, నీలో ఉన్న అక్రమం తొలగిపోవాలి, నీలో ఉన్న దోషానికి ఒక విడుదల కలగాలంటే నీవు యేసుని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది, నేను ఈమె విస్తారమైన పాపాలు క్షమించి ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. గనుకనే లోక ప్రేమలన్నీ విడిచి, శరీర సంబంధమైన ప్రేమలన్నీ విడిచి, లోక సంబంధమైన వస్తువు యొక్క ప్రేమలన్నీ విడిచి ఈ రాత్రి యేసును ప్రేమించడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ రాత్రి ఒక తీర్మానానికి వచ్చి నేను యేసును ప్రేమిస్తానని ఒక తీర్మానం చేసుకో. అవును ప్రభా, ఈ లోకంలో మనుషులు నేను ప్రేమించాను, వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా మార్చబడి ఉన్నాను. అవును ప్రభా, ఈ లోకంలో నేను డబ్బుని ప్రేమించాను, ఆ డబ్బు నా సమస్యను తీర్చలేదు, ఆ డబ్బు ద్వారానే నేను ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాను, నేను డబ్బును ప్రేమించి సమస్యల్లో ఉన్నాను. అవును ప్రభా, ఈ లోకంలో ఉన్న వ్యక్తులని నేను నమ్ముకొని ప్రేమించాను, వారందరూ నాకు దూరమై ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. తల్లిదండ్రులనే నేను ప్రేమించాను, అయినను సరే నాకు రావాల్సిన ఆస్తి రాలేదు. నా తల్లి నాకు మోసం చేసెను, నా తండ్రి నాకు మోసం చేసెను, నా భర్త నాకు మోసం చేసెను, ఈ ప్రేమలో నాకు కన్నీరు మిగిలింది అని చెప్పి నువ్వు లోక ప్రేమలన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమలోనికి నువ్వు రాగలిగితే, యేసయ్యను ప్రేమించేదానికి నీ మనసు ఇవ్వగలిగితే, యేసును ప్రేమించేదానికి నీ హృదయం ఇవ్వగలిగితే తప్పకుండా ప్రభు నీ పాపాలు క్షమించడానికి ఆయన సమర్థుడై ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పుచున్నాడు, వాక్యం సెలవిచ్చున్నది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసును ప్రేమించేదానికి మొదలు పెడతావో, ఎప్పుడైతే యేసును ప్రేమించేదానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, అప్పుడే తిరిగి మరలా యేసుని ప్రేమించడం ప్రారంభమవుతుంది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని యేసు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని ప్రేమించే ప్రేమకి ఈ లోకములో ఏది సాటి రాదు. యేసు మనల్ని ప్రేమించే ప్రేమకి ఈ లోకంలో మనం వెలకట్టలేం. యేసు మనల్ని ప్రేమించే ప్రేమ అది చాలా గొప్పదిగా ఉన్నది. యేసయ్య మనల్ని ప్రేమించినట్టుగా ఈ లోకంలో మనల్ని ఎవ్వరు ప్రేమించలేరు. యేసు మనల్ని ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు ఆ ప్రేమను పంచలేరు. కారణమేమనగా వాక్యమేం సెలవిచ్చున్నది, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను క్షమించి మనల్ని పవిత్రులుగా మార్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించిన వారు ఎవరు కూడా మన పాపములు క్షమించబడడానికి రక్తము కార్చలేదే. మనల్ని ప్రేమించిన వారు ఎవరు కూడా మన దోషముల నుంచి విడిపించేదానికి మరణించలేదే. మరి ప్రభువైన యేసు మాత్రమే ఆయన రక్తము కార్చి మరణించి ఉన్నారు. గనుకనే ఈ లోకములో అన్ని ప్రేమల కంటే మిన్నైన ప్రేమ, గొప్ప ప్రేమ యేసు ప్రేమ మాత్రమే. యేసయ్య ప్రేమలోనికి ఈ రాత్రి మీరందరూ రావాలని యేసు మిమ్మల్నందరినీ పిలుచుచున్నాడు. కల్వరిలో సిలువలో వేలాడిన యేసు రక్తము కార్చుచు ఆయన నిన్ను పిలుచుచున్నాడు. నేను దప్పిగొనుచున్నానని చెప్పుచున్నారు. ఆయన దప్పిగొనుచున్నది నీళ్ళని కాదు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన దప్పిగొన్నది నిన్నే దప్పికొని ఉన్నాడు. నీ కొరకే దప్పికొని ఉన్నాడు. నిన్నే పిలుచుచున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుచున్నాడు. గనుకనే ఈ రాత్రి నీవు యేసును ప్రేమించేదానికి నీ జీవితాన్ని అప్పగించుకో. యేసును ప్రేమించిన కొరకై నీ హృదయం అప్పగించుకో. నిశ్చయముగా ప్రభు ఆయనను ప్రేమించిన వారి పాపముల నుంచి ఆయన విడుదల కలగ చేస్తున్నాడు. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించి ఉన్నది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములని నేను క్షమించి ఉన్నానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో చెప్పాడు, సమాధానము కలదానవై నువ్వు వెళ్ళుము అని యేసు ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆమెలో పాపమున్నంతసేపు ఆమెకు సమాధానం లేకుండా ఉంటున్నది. పాపము అనేది నెమ్మది లేకుండా చేస్తుంది. దుష్టత్వం అనేది సమాధానం లేకుండా చేస్తుంది. నేడు అనేక మంది జీవితాలలో పాపం ఉంటున్నందువల్ల కుటుంబాలలో సమాధానం లేదు. పాపం ఉంటున్నందువల్ల వ్యక్తిగతంగా సమాధానం లేదు. సమాధానం లేక అనేక మంది ఆ కలవరాలతో సమస్యల మధ్యలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక కుటుంబాలలో సమాధానం కొరత కలిగి ఉంటున్నది. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం లేదు. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. అత్త కోడళ్ళ మధ్యలో సమాధానం లేదు.
అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు. అసమాధాన కారణమేమనగా పాపం అనేది కనబడుచున్నది. పాపం ఉన్నంతసేపు మనిషికి నెమ్మది ఉండదు, పాపం ఉన్నంత కాలం మనిషికి సమాధానం ఉండదు. మనిషి అనుకుంటాడు, నేను ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు నా కుటుంబంలో ఐక్యంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు నా భర్తతో సమాధానంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు నా భార్యతో సమాధానంగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు నా అత్తతో మామతో ఐక్యతగా సమాధానంగా ఉండలేకపోతున్నాను. ప్రతి చిన్న విషయానికి నాలో ఏదో ఒక బాధ, ప్రతి చిన్న సమస్యకి ఏదో నేను తొందరపడి కలవరపడుచున్నాను. దీనికి కారణం ఏమి? దీనికి కారణం ఏమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటో తెలుసునా? నీలో ఒక పాపం ఉన్నది. ఆ పాపమే నీకు సమాధానం లేకుండా చేయించున్నది. అందుకొరకే ఈ రాత్రి యేసు దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే తప్పకుండా ప్రభు ఏం చేస్తాడో తెలిసినా, నీ పాపం నుంచి విడిపించి నీకు ఒక సమాధానం కలగజేస్తాడు. ఆమెతో చెప్పాడు, నీ పాపంని క్షమించాను, నువ్వు సమాధానంగా వెళ్ళుము అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేటప్పుడు గడగడ వణుకుతో పాపంతో వచ్చింది, అసమాధానంతో వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు పాపం నుంచి విడుదల పొందింది, సమాధానంగా వెళ్ళింది. ఇప్పుడు కుటుంబంలో సమాధానం, ఇప్పుడు బంధువులతో సమాధానం, ఇప్పుడు అయిన వారితో సమాధానం, గ్రామస్తులతో సమాధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఇంతకుముందు మాతో సమాధానం లేకుండా ఉంటివి, మమ్మల్ని చూస్తే నేను వెళ్ళిపోతూ ఉంటివి. ఇప్పుడు ఎందుకు మాతో సమాధానంగా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు మాతో ఐక్యతగా ఉన్నావంటే ఆ స్త్రీ చెప్పుచున్నది, నేను యేసును ప్రేమించాను, నేను యేసును ప్రేమించాను, నేను యేసును ప్రేమించాను. యేసు నా పాపాలు తొలగించాడు, నాలో సమాధానం నెమ్మది లేకుండా చేయించిన పాపాన్ని తొలగించాడు. నన్ను యేసు పరిశుద్ధపరిచాడు, నన్ను యేసు పవిత్రపరిచాడు. ఇదిగో ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం నా గుండెల్లో పోశాడు. అందుకే నేను ఇప్పుడు అందరితో సమాధానము కలిగి ఉండగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పాపముల నుంచి మన విడుదల పొందాలంటే మొదటిగా మనం యేసుని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మన పాపం నుంచి మనం విడుదల పొందాలంటే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇలా పాపం నుంచి విడుదల పొందేదానికి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. అలా దేవుని వాక్యంలో మనం అనేక విషయాలు నేర్చుకున్నప్పుడే పాపమునకి మన హృదయంలో చోటు ఉండదు, మన ప్రభువుకి మాత్రమే మన హృదయంలో చోటు ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, మన హృదయంలో ప్రభువుని చేర్చుకోవాలి, పాపమును వెళ్ళగొట్టాలి, పాపాన్ని తొలగించుకోవాలి, ప్రభువుని మనం మన హృదయంలో చేర్చుకోవాలి. పాపం మనల్ని ఏలకూడదు, మన ప్రభువే మనల్ని ఏలాలి. పాపం మనల్ని ఏలుతుంటే మనం నెమ్మదిగా మరణానికి వెళ్తాం, యేసు మనల్ని ఏలుతుంటే నెమ్మదిగా మనం జీవానికి వెళ్తాం. పాపం మనల్ని ఏలుతుంటే నెమ్మదిగా నరకానికి వెళ్తాం, యేసు మనల్ని ఏలుతుంటే నెమ్మదిగా పరలోకానికి వెళ్తాం. గనుకనే ఈ రాత్రి పాపం ఏలాలా, ప్రభు ఏలాలా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. పాపం ఏలకుండా పాపం నుంచి విడుదల పొంది ప్రభు మనల్ని ఏలుబడి చేసేటట్టుగా నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని మనం దేవుని వాక్యంలో గమనించి నేర్చుకుంటే మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఒకసారి కపెర్నహూం అనేటటువంటి ఒక గ్రామానికి యేసు ప్రభు వచ్చారు. ఈ యొక్క కపెర్నహూం అనేది గలిలయ సముద్ర తీరానే ఈ కపెర్నహూం అనేది ఉంటుంది. ఆ కపెర్నహూమునికి యేసు ప్రభు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి ఒక ఇంట్లో ఆయన ఉన్నాడని ఊళ్ళో ఉన్న వారందరూ తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. విస్తారమైన ప్రజలు వచ్చారు ఆ ఇంటి దగ్గరికి. అప్పుడు యేసు ప్రభు వారితో వాక్యం చెప్తున్నాడు. వారందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు, వాక్య శ్రద్ధగా ఆలకిస్తున్నారు. అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న ఒక పక్షవాతం రోగి అంటే మీకు తెలుసు, కాలు చెయ్యి పని చేయదు, నోరు వంకరపోయి ఉంటుంది, సరిగ్గా మాట్లాడలేడు, నడవలేడు, సరిగ్గా ఏ పని చేయలేడు. కనుక ఇలాంటి ఒక పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మంచం మీద పరుపు మీద రోగిని పెట్టుకొని మోసుకొని నెమ్మదిగా తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి విస్తారమైన ప్రజలు అక్కడ ఉన్నారు. యేసు దగ్గరికి ఆ వ్యక్తిని చేర్చలేకపోయారు. కనుక వారు ఎలాగైనా చేర్చాలన్న ఉద్దేశంతో పైకెక్కి ఇంటిపైన పెంకులుంటే అవి తీసేసి నెమ్మదిగా యేసు ప్రభు దగ్గరికి తాళ్ళు కట్టి ఆ మంచానికి అలాగే పరుపుతో దించారు. యేసు ప్రభు పైకి చూస్తే పైనుండి మంచం దిగుతుంది. ఏంటి పైనుండి మంచం దిగుతుందని చూస్తే మంచం మీద ఈ రోగి పడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, చూడండి, మనం అనుకుంటాం పైనుండి మనకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటాం, పైనుండి మనకు దీవెనలు వస్తాయి అనుకుంటాం. కానీ యేసు ప్రభుకి పైనుండి ఏం దిగింది? కిందకి మంచం దిగింది, మంచం మీద రోగి దిగాడు. ప్రియమైన దేవుని బిడలారు, అప్పుడు ఆ రోగిని యేసు ప్రభు చూశాడు, పైనుండి ఆయన దగ్గరికి దించిన వారిని చూశాడు.
ఆయన వారందరినీ బాగా చూసిన తర్వాత గమనించింది ఏంటంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డల, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆ రోగితో చెప్పాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని లేచి నడువు అని చెప్పాడు. వెంటనే అతను పరుపెత్తుకొని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ యేసు ప్రభు అతని పాపాలు క్షమించేదానికి ఆ వ్యక్తి ఎలా సంధించాడు యేసు ప్రభునంటే విశ్వాసముతో సంధించి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ వ్యక్తిలో పాపాన్ని క్షమించేదానికి చూసింది ఏంటంటే విశ్వాసాన్ని చూశాడు. ఈ రాత్రి నువ్వు యేసు దగ్గరికి ఎలా వచ్చావు? యేసు ప్రభు దగ్గరికి, దేవుని సన్నిధికి నువ్వు ఎలా వచ్చావు? అవిశ్వాసంతో వచ్చావా, విశ్వాసంతో వచ్చావా? నేడు అనేక మంది దేవుని యొద్దకు వచ్చినా వారికి అవిశ్వాసమే. నేడు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చినా వారికి విశ్వాసం అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే మనం ఎలా రావాలంటే దేవుని సన్నిధికి మనం విశ్వాసంతో రావాలి. పాస్టర్ గారు ఒకసారి ఒక ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాయంట. ఆయన చేసిన ప్రార్థన కూటమి ఎందుకంటే విశ్వాసులందరికీ చెప్పాయంట, మనం అందరము ఒక ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాను, మనం ప్రార్థన చేయాలి. ఎందుకొరకంటే సమృద్ధిగా వర్షాలు కురవాలి, మన దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, మంచి పంటలు పండాలి. ఈ సంవత్సరం వర్షముల కొరకై మనం ప్రార్థన కూటమి ఏర్పాటు చేస్తున్నామని అందరూ కలిసి ఏం చేశారంటే ఒక ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రార్థనకి విశ్వాసులు అందరూ వస్తున్నారు, బైబిల్ని తీసుకొని వస్తున్నారు. అందరు బైబిల్ని తీసుకొని వస్తుంటే ఒక చిన్న పిల్ల ఏం చేసిందంటే ఆ పిల్ల వచ్చేటప్పుడే ఒక గొడుగు తీసుకొని వచ్చిందంట. ఆ పిల్ల వచ్చేటప్పుడే ఒక గొడుగు తీసుకొని వచ్చింది. వాళ్ళమ్మ అడిగిందంట, ఎందుకు గొడుగు తీసుకొని వస్తున్నావు, అందరూ బైబిల్ని తెచ్చుకుంటుంటే అంటే ఆ పాప చెప్పిందంట, అమ్మ మనం ఎందుకు ప్రార్థన చేయడానికి పోతున్నాం? వర్షాల కొరకు. మరి మనం అంతా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురుస్తుంది కదా, అందుకే నేను తడవకుండా వచ్చేటప్పుడు గొడుగు వేసుకొని వస్తానని చెప్పిందంట. చూడండి, అందరూ ప్రార్థనకి వెళుతున్నారు. ఆ పిల్ల ఎలా వస్తుందంటే ఒక గొడుగు తీసుకొని వస్తుంది. మనం వెళ్ళే ఉద్దేశం ఏంటి? మనం ఒక అంశం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు వర్షం ఇస్తాడు. అప్పుడు నేను తడిచిపోకుండా ఈ గొడుగు వేసుకోవాలి అని వారందరూ ప్రార్థన చేశారు, విశ్వాసంతో ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అలా దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎలా రావాలంటే మనం విశ్వాసంతో రావాలి. అవిశ్వాసంతో మనం రాకూడదు. అవిశ్వాసంతో మనం వచ్చామంటే చూస్తాము కానీ దాన్ని అనుభవించలేం. ఎలీషా సేవ చేయించిన దినాల్లో కూడా షోమ్రోను పట్టణం ముట్టడి వేసినప్పుడు భయంకరమైన కరువు విలయతాండమాడుతుంటే రాజు యొద్ద ఉన్నటువంటి మంత్రి ఎలీషా చెప్పిన మాటకు విరోధంగా చెప్పాడు. ఎలీషా ప్రవక్త చెప్పాడు, రేపు ఈ వేళకి రూపాయి 1కి మెత్తటి పిండి 2 మానికలు ఎవలో మానిక అమ్మబడతాయని చెప్పి ఆయన చెప్తే ఈయనేం చెప్తున్నాడో తెలుసునా, ఆకాశవాక్యములు విప్పిన అలా జరుగుతుందా అన్నాడు. నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించలేవని చెప్పాడు. అలాగే దేవుడు కార్యం చేశాడు. విస్తారమైన ఆహార పదార్థాలన్నీ వారికి దొరికినాయి. అందరూ ఆహార పదార్థాలు తెచ్చుకోవడానికి వెళ్తుంటే దేవుడు అలా ఆకాశవాక్యాలు విప్పినా జరుగుతుందా అని అవిశ్వాసంతో మాట్లాడిన వ్యక్తి ఆ గేటు దగ్గర ఉన్నాడు. తొక్కిసలాటలో అందరూ తొక్కి అతను చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డల, అవిశ్వాసంతో మాట్లాడాడు కనుక చూశాడు కానీ అది అనుభవించలేక అతను చనిపోయాడు. నేడు దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు అవిశ్వాసంతో మనం రాకూడదు. దేవుని యొద్దకు మనం వచ్చేటప్పుడు విశ్వాసంతో మనం రావాలి. నేను యేసు దగ్గరికి వెళ్తున్నాను, యేసు తప్పకుండా నా కార్యం జరిగిస్తాడు. నేను యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, తప్పకుండా నా సమస్య ఏంటి మొరపెట్టుకుంటాను, ఆయన వింటాడు. తప్పకుండా నేను అడిగింది ప్రభు చేస్తాడు. ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈ రాత్రి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే కపెర్నహూములో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాతం రోగిని మోసుకొని మంచం మీద పరుపు మీద తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చూశాడు? మోసుకొచ్చిన వారిలో రోగిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. ఆ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు చెప్పాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని లేచినాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గుర్తించాలి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. ఇతను పరుపు మీద పడుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ పరుపెత్తుకొని లేచినాడు, నీ పాపాలు క్షమించబడ్డాయని. పాపాలు ఎప్పుడైతే క్షమించబడ్డాయో అతను లేచాడు. పాపాలు ఎప్పుడైతే క్షమించబడ్డాయో అతను పరిపెత్తుకున్నాడు, నెమ్మదిగా లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. అతనిలో పాపం ఉన్నంత కాలం అతను లేవలేడు. అతనిలో పాపం ఉన్నంత కాలం అతను నడవనూ లేడు. అతను పాపంలో ఉన్నంత కాలం అతని పరుపు అతను ఎత్తనూ లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది నేను ఏం చేస్తుంది తెలిసినా పరుపుకే అంకితం చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది తెలిసినా నడవకుండా చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది తెలిసినా నువ్వు లేవకుండా చేస్తుంది. ఆ పాపం నిన్ను బంధిస్తుంది.
గనుకనే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ పాపాన్ని తొలగించి అతనికి ఒక విడుదల దయచేస్తున్నారు. ఇంకా మనం గుర్తించాలి, అతనిలో పాపం ఉన్నది కనుక అతనికి ఒక జబ్బు సమీపించింది. ప్రియమైన దేవుని బిడలారా, పాపం అనేది ఏం చేస్తుందంటే మనిషిని రోగాల పాలు చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుంది, కాలు చెయ్యి పని చేయకుండా చేసింది. పాపం అనేది ఏం చేస్తుంది, అతను నోటిని పని చేయకుండా చేసింది. నోటితో చేసే పాపాలు నోరు పని చేయకుండా అయిపోతుంది. చేతులతో చేసే పాపాలు చేతులు పని చేయవు. ప్రియమైన దేవుని బిడలారా, కాళ్ళతో చేసే పాపాల ద్వారా కాళ్ళు పని చేయకుండా అయిపోతుంది. ఈ రోజున చూడండి, నా చెయ్యి పని చేయలేదు అని అంటుంటారు, నా కాలు పని చేయలేదు, నా నోరు పని చేయలేదు, నా చెవి పని చేయలేదు, నా కళ్ళు పని చేయలేదు. ప్రియమైన దేవుని బిడలారా, అందులో దోషం ఉన్నదేమో ఒకసారి పరీక్షించుకో, అందులో ఏదైనా తప్పిదం ఉన్నదేమో గ్రహించుకో. యేసు దగ్గరికి వచ్చి నీ పాపమేంటో అది విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే తప్పకుండా దాన్ని ప్రభు తొలగిస్తాడు. ఇక్కడ గమనించాలి, కపెర్నహూము అంటే ఆదరణ అని అర్థం. ప్రియమైన దేవుని బిడలారా, ఇతను ఏ ఊరిలో ఉన్నాడో తెలుసునా? ఆదరణ కలిగే ఊరిలోనే ఉన్నాడు, కానీ అతనికి ఆదరణ లేదు. అతని పరుపు, అతని మంచము అతనికి ఉపశాంతిని ఇవ్వలేదు. అదే యోబు కూడా చెప్తారు, నా మంచము నా పరుపు నాకు ఉపశమనం ఇవ్వలేదు, నా పరుపు నాకు ఆదరణ ఇవ్వలేదు అని. ఆదరణ కలగజేసే గ్రామంలోనే ఉన్నాడు, కానీ అతనికి ఆదరణ లేదు. కారణం ఏంటంటే అతనిలో పాపం ఉన్నది. ఈ రోజున చూడండి, ఆదరణ కలిగే ప్రాంతంలోనే ఉంటారు, కానీ ఆదరణ ఉండదు. నెమ్మది కలిగే చోటే ఉంటారు, కానీ నెమ్మది ఉండదు. సమాధానం కలిగిన చోటే ఉంటారు, కానీ సమాధానం ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోటే ఉంటారు, కానీ దేవుని సన్నిధి అనుభవించరు. వాక్యం ఉన్న చోటే ఉంటారు, కానీ వాక్యం హృదయంలోకి పోనివ్వరు. దేవుని అభిషేకం కుమ్మరించబడే చోటే ఉంటారు, కానీ హృదయాన్ని అప్పగించరు. కారణం ఏంటో తెలుసునా? పాపం అనేది ఉంటున్నది కనుక ఇలాంటి దైవ కార్యములు నీలోనికి రాకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, కపెర్నహూములోనే ఉన్నాడు, కానీ అతని జీవితంలో ఆదరణ లేదు. దానికి కారణం ఏమనగా అతనిలో ఉన్నటువంటి పాపమే. పాపం అనేది అతనికి ఆదరణ లేకుండా చేసింది. పాపం అనేది అతనికి నెమ్మది లేకుండా చేసింది. నలుగురు వ్యక్తుల సహాయంతో యేసు యొద్దకు రాబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇదిగో ఈ రాత్రి నువ్వు యేసు యొద్దకు వచ్చి ఉన్నావు గనుక నీ పాపం ఏంటో ప్రభు తెలుసు గనుక నీ విశ్వసించుము, నీ పాపం నుంచి నీ విడుదల పొందుతావు. నీ విశ్వసించినట్లయితే ప్రభు నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తారు. నీలో ఉన్న విశ్వాసమును బట్టే నీ పాపాలు క్షమించబడతాయని నువ్వు గ్రహించుకో. మరి ఆ రోగి యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చూశాడు? అతను పడుకున్న పరుపుని బాగా గమనించాడు. అతను తీసుకొచ్చిన మంచాన్ని చూశాడు. అతని పైనుండి దించే వాళ్ళను చూశాడు. ప్రియమైన దేవుని బిడలారా, పరుపు బాగుంది, మంచం బాగుంది, మంచాన్ని కట్టిన గట్టి తాళ్ళు కట్టారు. ఇవన్నీ యేసు ప్రభు చూడలేదు. ఇతనిలో పాపం నుంచి విడుదల పొందేదానికి నేను పాపను క్షమించగలనని ఎంతవరకు ఇతను నమ్ముతున్నాడు, ఇతనిలో ఎంతవరకు ఆ విశ్వాసం కనబడుతుంది అని యేసు ప్రభు అతనిలో ఎదురు చూస్తుంది ఏంటంటే విశ్వాసాన్ని చూశాడు. ఈ రాత్రి నీ పాపం నుంచి విడిపించేదానికి యేసు నీలో ఏమి ఎదురు చూస్తున్నాడో తెలుసునా? నీలో ఒక విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనమంతా కూడా విశ్వాసలము అని ఒక పేరు మనం పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, కానీ ఆ విశ్వాసం మనలో ఉన్నదా? వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు విశ్వాసులు అని చెప్తారు. వీరు ఫలానా సంఘానికి సంబంధించిన విశ్వాసులు, ఇది ఫలానా చర్చికి సంబంధించిన విశ్వాసులని పిలువబడుతున్నారు. ఎంతవరకు విశ్వాసం అనేది ఉంటున్నది? ఎంతవరకు మన విశ్వాస జీవితం చేయగలుగుతున్నాం? ఎంతవరకు మన విశ్వాసంతో పోరాడగలుగుతున్నాం? ఎంతవరకు మన విశ్వాసంతో దేవుని కార్యాలు గ్రహించగలుగుతున్నాం? ఎంతవరకు మన విశ్వాసంతో దేవుని యొద్ద నుండి పొందగలుగుతున్నాం? మన విశ్వాసాన్ని మనం వమ్ము చేస్తున్నామా? మన విశ్వాసంతో మనం దేవుని కార్యాలు పొంది మహిమపరుస్తున్నామా? ప్రియమైన దేవుని బిడలారా, మన విశ్వాస జీవితాన్ని మనం కట్టి లేపుకున్నప్పుడే మనం ప్రభువుకి సమీపంగా రాగలుగుతాం. మన విశ్వాస జీవితాన్ని మనం నూతనపరుచుకున్నప్పుడే దేవుని మనం సంధించగలుగుతాం. అందుకే మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఎదురు చూసేది ఏంటంటే విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. మనలో దేవుడు ఒక కార్యం చేయాలంటే మనలో విశ్వాసాన్ని చూస్తాడు. నీలో ఎంతవరకు అయితే ప్రభు మీద ఉన్నదో విశ్వాసం, అంతవరకు దేవుడు నీ కార్యాన్ని కొనసాగిస్తాడు. అంతవరకు ప్రభు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ విశ్వాసానికి తగినట్టుగానే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి కార్యములు సఫలమైనప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ విశ్వాసమే నేను రక్షించింది, నీ విశ్వాసమే నన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు విడుదల ఇచ్చిందని యేసు ప్రభు చెప్తూ వచ్చారు. మనలో ఉన్న విశ్వాసమే మనకు రక్షణ కలగజేస్తుంది. మనలో ఉన్న విశ్వాసమే మనకు స్వస్థత కలగజేస్తుంది. మనలో ఉన్న విశ్వాసమే మనకు విడుదల ఇస్తుంది. మనలో ఉన్న విశ్వాసమే మనకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. ఈ రాత్రి నీ విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చి విశ్వాసంతో ప్రభుకు మొరపెట్టినట్లయితే తప్పకుండా నీ విశ్వాస జీవితానికి తగినట్టుగా దేవుడు ఘనమైన గొప్ప కార్యాలు, మహిమకరమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని
ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము మాటలు, అవిశ్వాసము క్రియలు, అవిశ్వాసము ఒప్పుకోలు అవన్నీ తొలగించుకోనండి. విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు కట్టి లేపుకొని విశ్వాసంతో ప్రభు యొద్దకు రా. తప్పకుండా దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నీ అతిక్రమాలన్నీ కూడా తిడిచివేస్తాడు. విశ్వాసముతో వచ్చిన వారి దోషములను తొలగించి, పాపలను తొలగించి నిన్నొక పరిపూర్ణిగా మార్చుటకు యేసు ప్రభుకి భూమి మీద అధికారం కలదని నువ్వు గ్రహించాలి. మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు మనిషిలో కనుగొనేది ఏంటో తెలుసునా? విశ్వాసమునే కనుగొనబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనిషిలో కనుగొనేది విశ్వాసమునే కనుగొనబోతున్నాడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఆయన కనుగొనే విశ్వాసమే నీలో లేకపోతే నీవు ఆయన కనుగొనలేవు, ఆయన నిన్ను కనుగొనలేడు. గనుకనే ఆయన కనుగొంటేనే నువ్వు కొనిపోబడతావు. నువ్వు ఆయన కనుగొంటేనే నువ్వు ఆయనతో ఏకమై ఎత్తబడగలుగుతావు. గనుక ఆయన నిన్ను కనుగొనాలన్నా, నువ్వు ఆయన కనుగొనాలన్నా నీలో ఆయన మీద ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా నేను ప్రభు యొక్క రాకడలో నూతనపరచబడగలుగుతావు. గనుకనే విశ్వాస జీవితం అనేది మనిషికి చాలా అవసరమైనటువంటి కార్యం. విశ్వాసంతోనే మనం దేవుని అడిగి పొందుకోవాలి. యేసు ప్రభు చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పాడు, వెదుకుడి మీకు దొరుకును అని చెప్పాడు, తట్టుడి మీకు తీయబడునని చెప్పి ఉన్నారు. చాలామంది చెప్పే విషయం ఏంటో తెలుసునా? ఎన్నో మార్లు అడిగాం, ఎన్నో ఏండ్లుగా అడుగుతూ వచ్చాం, ఎన్నో గంటల తరబడి అడుగుతూ వచ్చాం, కానీ ప్రభు మాకు ఇవ్వలేదే. ఎన్నోసార్లు మేము దేవుని వెదికాం, ఎన్నోసార్లు మేము తిరుగుతూ వచ్చాం, ప్రభుని వెతుకుతూ వచ్చాం. ఈ ఊరిలో ఉన్నాడంటే ఈ ఊరు వచ్చాం, ఆ ఊరిలో ఉన్నాడంటే ఆ ఊరు వచ్చాం. ఊరు కాకుండా ఊరికి ఎన్నో ఊర్లు ప్రయాణాలు చేశాం, ఎంతో వెతికాం, ప్రభుని మేము కనుగొనలేదే, ప్రభు మాకు కనబడలేదే. ఆయన తడితే తెరుస్తాడన్నారు, ఎన్నో మార్లు మేము తట్టాం, ఆయన ఏ తలుపు తెరవలేదే, మాకు ఏ ఆశీర్వాదం రాలేదే అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుతున్నావు, విశ్వాసం ఉన్నదా? వెతుకుతున్నావు, విశ్వాసం ఉన్నదా? తడుతున్నావు, విశ్వాసం ఉన్నదా? విశ్వాసంతో అడుగుము, నిశ్చయముగా నీ కార్యము దేవుడు సఫలం చేస్తాడు. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసునా? ఒక తండ్రి ఎవరైనా సరే తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా? ఎవరైనా సరే ఒక తండ్రి తన కుమారుడు ఆ గుడ్డును అడిగితే తేలునిచ్చునా? చేపను అడిగితే పామునిచ్చునా? ఇవ్వరు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి కూడా మీరు అడిగినవే ఇస్తాడు, కానీ ఆయన వేరొకటి మీకు ఇవ్వడని చెప్పి ఉంటున్నారు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడిగే ప్రతివాడు నిశ్చయముగా పొందుకుంటాడు. గనుక మనం అడుగుతున్నప్పుడు విశ్వాసముతో అడగవలేను, మనం వెతుకుతున్నప్పుడు విశ్వాసంతో మనం వెదకవలేను, మనం తడుతున్నప్పుడు విశ్వాసముతో తట్టవలేను. తప్పకుండా దైవ కార్యములను గ్రహించుకొనగలుగుతావు. ఈ రాత్రిని పాపములు క్షమించబడేటట్టుగా యేసుని అడుగుము. ఈ రాత్రిని దోషములు తొలగిపోయేటట్టుగా యేసుని వెదుకము. ఈ రాత్రిని అతిక్రమాలన్నీ తొలగిపోయేటట్టుగా యేసుని తట్టుము. నిశ్చయముగా ప్రభుని పాపల నుంచి నేను విడుదల కలుగ చేయబోతున్నాను. మనిషి కుమారునికి పాపములు క్షమించుటకు ఈ భూమి మీద అధికారం కలదని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మనం పాపం నుంచి విడుదల పొందిన మరొక అనుభవాన్ని కూడా మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎరికో పట్టణంలోనికి వెళ్ళి ఆయన సేవ చేస్తుంటున్నారు. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించినప్పటికీ, నాజరేతులో ఎదిగినప్పటికీ, యెరూషలేములో గలిలయ సముద్ర తీరం చుట్టూ ఆయన సేవలు చేసినప్పటికీ, యెరూషలేము ఒక ఎరికో ఒక దిగువ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతమైనప్పటికీ ప్రభు అక్కడికి కూడా దిగి వెళ్ళి ఆయన సేవ చేస్తుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎక్కడ ఒక పాపి ఉన్నాడంటే యేసు ప్రభు అక్కడికి దిగి వెళుతూ వచ్చారు. ఆ పాపిని వెతుకుతూ వచ్చారు, పాపం నుంచి విడిపించి అతనికి రక్షణ కలుగజేస్తూ వచ్చారు. గనుక ఒక యెరూషలేము అనేది ఒక ఎత్తైన ప్రాంతం, ఎరికో అనేది సముద్ర మట్టానికంటే కూడా దిగువ ప్రాంతం. ఒక ఉన్నతమైన అనుభవం నుంచి ప్రభైన యేసు ఏ విధంగా ఒక దిగువ ప్రాంతంలోని ఒక గ్రామానికి ఒక పాపి కొరకు ఆయన దిగి వెళ్ళాడో, అలాగే ఈ రాత్రి పరలోకం నుండి ప్రభు మన మధ్యలోని దిగి వచ్చాడు ఒక పాపిని రక్షించాలని. కారణం ఏంటంటే దేవాతి దేవుడు నిన్ను ప్రేమించాడు. మానవుడు నా కొరకు నేను కలగజేస్తున్నానని ప్రభు చెప్తున్నాను. మానవుడు నాతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. ఆయన ఎరికో పట్టణానికి వెళ్ళి ఉంటున్నారు. ఎరికోలో కూడా ఒక పాపిని ఆయన రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తున్నది. ఆ పాపి ఎవరంటే ఆ పాపే జక్కయ్య. ప్రియమైన దేవుని బిడలారా, జక్కయ్య యేసుని ఎలా సంధించి పాపం నుంచి విడుదల పొందాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. జక్కయ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప వాంఛ ఏంటంటే యేసు ప్రభుని నేను చూడాలి. ప్రియమైన వారులారా, మన యేసుని చూచినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు.
మనం ఆయన్ను చూసినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఆయన్ను చూస్తాం. ఎప్పుడైతే ఆయన మనల్ని చూస్తాడో మనలో ఉన్న ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయని కీర్తనలో రాయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలని జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కాడో, సరిగ్గా మేడి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్యనే యేసు ప్రభు చూచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యని చూచాడో ఆయన ముఖ ప్రకాశం జక్కయ్య మీద పడిందో, జక్కయ్య గుండెల్లో, జక్కయ్య హృదయంలో ఉన్న రహస్య పాపాలన్నీ బయటపడ్డాయి. ప్రియమైన దేవుని బిడలారు, అప్పటి వరకు ప్రజలంతా కూడా జక్కయ్య పాపి అనుకునేవారు. జక్కయ్య నేను పాపిని కాదు, నేను మంచి సంపాదకుని అనుకునేవాడు. నేను బాగా సంపాదిస్తున్నాడు, డబ్బు కూర్చుకుంటున్నాడు, నేను పాపిని ఎలా అవుతాను అనుకునేవాడు జక్కయ్య. ఈ రోజున చూడండి, చాలామంది లంచాలు తీసుకుని మోసాలు చేసి అక్రమంగా సంపాదించేవాడు ఏమనుకుంటా అంటే ఇది తెలివితేటలు అనుకుంటాడు, నాకున్న జ్ఞానం అనుకుంటాడు. నాకున్న తెలివితో, నాకున్న జ్ఞానంతో నేను ఇలా సంపాదించగలుగుతున్నా. ఈ తెలివి జ్ఞానం లేక కదా అనేక మంది రోడ్డును పడుతున్నారు అనుకుంటాడు. కానీ అతను చేస్తుంది అక్రమని, అతను చేస్తున్నది తప్పని, అతను పాపం చేస్తున్నాడని, పాపాన్ని కూర్చుకుంటున్నాడని అతను గ్రహించలేడు. దానికి కారణం ఏంటంటే తాను చేయించున్నది పాపమని తను గ్రహించలేకుండా అతని మనోనేత్రం మూయబడింది, అతని మనోనేత్రం గుడ్డిదయింది. గనుకనే తాను చేయించినది పాపమని అతను తెలుసుకోలేకపోయాడు. జక్కయ్య సంపాదిస్తున్నప్పుడు ఏమనుకున్నా తెలుసునా, నా ఇల్లంతా డబ్బుతో నిండింది, నా ఇల్లంతా వెండి బంగారాలతో నిండింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ వీధుల్లో ఉన్న కసువంతా విస్తారముగా నీ వెండి బంగారాన్ని కూర్చుకున్నా అదంతా నశించిపోతుందని వాక్యంలో రాయబడింది. ఎంత డబ్బు కూర్చుకున్నా అది నశించిపోతుందని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క జక్కయ్య అనుకున్నాడు నేను కూర్చుకుంటున్నాను అనుకుంటున్నాడు, అతను నశించిపోతున్నాడు, అది తెలియట్లేదు అతనికి. ప్రియమైన దేవుని బిడలారు, నేను ధనవంతుని అవుతున్నాను అనుకుంటున్నాడు, కానీ అతను భ్రష్టత్వం సంభవిస్తుందని తెలియలేదు. ప్రజలందరూ అతను అనుకునేవారు పాపి 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 అనుకునేవారు, కానీ అతనిలో ఉన్న పాపం అతను గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని చూశాడో, యేసు ప్రభుని అతను చూశాడో, ఆయన ముఖకాంతి అతని మీద పడిందో వెంటనే అతని రహస్య పాపాలన్నీ బట్టబయలైన. యేసు ప్రభు చెప్పారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను ఇంటికి రావాలి అని చెప్పాడు. త్వరగా దిగి వెంటనే యేసు ప్రభుని కలుసుకొని ఏం చెప్పాడో తెలుసునా, నేను అన్యాయంగా సంపాదించిన డబ్బంతా నా ఇంట్లో ఉంది. ఎవరి దగ్గరైతే నేను మోసం చేసి అన్యాయంగా సంపాదించానో అతనికి తిరిగి మరలా 4 రెట్లుగా 4 అంతలుగా నేను ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఇంటికి రక్షణ వచ్చింది, ఇది అబ్రహాము యొక్క కుమారుడు ఇతనని చెప్పిన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ జక్కయ్య యొక్క పాపములో యేసు ప్రభు క్షమించాడు. జక్కయ్య యొక్క పాపంలో క్షమించి ఆయన పాపం నుంచి అతను విడిపించి అబ్రహాము కుమారునిగా మార్చి ఉంటున్నారు. చూడండి, ఒక గ్రామానికి యేసు ప్రభు వెళ్ళాడంటే అక్కడ ఒక పాపిని రక్షించాలి గనుకనే వెళ్ళాడు. ఈ రాత్రి ఇక్కడ ఈ కూటాలు ఏర్పాటు చేసే విధంగా యేసు ప్రభు యొక్క వాక్యం మనం చెప్తున్నామంటే ఇక్కడ ఒక పాపి రక్షణ పొందాలనే చెప్తున్నాం, ఏదో మాయ చేయాలని మస్కా కొట్టాలని కాదు. ప్రియమైన దేవుని బిడలారా, పాపం నుంచి మనిషి విడుదల పొంది ప్రభుకి సమీపంగా రావాలనే మీకు ఒక హెచ్చరికగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం. గనుక మనోనేత్రం మొయ్యబడింటే అది తెరవబడని, నీ చెవులు మొయ్యబడింటే అవి తెరవబడని, నీ హృదయం మొయ్యబడి ఉంటే అది తెరవబడని, దేవుని వాక్యానికి చోటివు, దేవుని మాటని హృదయంలో నాటబడని, నీవు పాపం నుంచి విడుదల పొంది రక్షణ అనుభవానికి రమ్ము. ఇదిగో జక్కయ్య యేసును చూచినప్పుడు, యేసు జక్కయ్యను చూచినప్పుడు అతని హృదయంలో ఉన్న పాపములన్నీ బట్టబయలైనాయి. గనుక ఈ రాత్రి యేసును తేరి చూడాలి. యేసును తేరి చూచినప్పుడు నీ పాపములన్నీ నుంచి నీ విడుదల పొందుతావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, భూదిగంతని వాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడని వాక్యం సెలవిస్తున్నది. గనుక ఈ రాత్రి నువ్వు ఎవరి వైపు తేరి చూడాలి? యేసు వైపు తేరి చూడాలి. మనుషుల వైపు తేరి చూస్తే మనం విడుదల పొందలేం, డబ్బున్న వారి వైపు తేరి చూస్తే విడుదల పొందలేం, అధికారుల వైపు తేరి చూస్తే మనం విడుదల పొందలేం. ప్రియమైన దేవుని బిడలారా, గొప్ప వాటి యందు, కంటికి రమ్యమైన వాటి యందు మన దృష్టి నిలిపినట్టయితే మనం విడుదల పొందలేం, మన పాప నుంచి విడుదల పొందలేం. పాప నుంచి విడిపించడానికి ఒకే ఒక్కరు కల్వరి శిలువలో ప్రభువైన యేసు నీ కొరకు వేలాడుతున్నాడు. కల్వరి అనుభవానికి వచ్చి కల్వరి శిలువ తట్టు నీ కొరకు వేలాడుతున్న యేసును తేరి చూడము. ఆయన తట్టు తేరి చూచినప్పుడు నీ పాపల నుంచి నీ విడుదల పొందుతావు. ఎవరినో చూస్తే పాపాలు పోతాయని అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని దేవుని యొక్క సృష్టి అయిన చెట్లని రాళ్ళని చూస్తే పాపాలు పోతాయని తలంచవద్దు. అదంతా మానవుని యొక్క దేవుని యొక్క సృష్టి. సృష్టి గొప్పది కాదు, సృష్టిని కలగజేసిన సృష్టికర్తయే గొప్పవాడు. సృష్టి మనల్ని పాప నుంచి విడిపించలేదు, సృష్టికర్త మాత్రమే మనల్ని పాప నుంచి విడిపించగలిగిన వాడు.
గనుక ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన బలియగ్రమై ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు కలువరి శిలువకి ఆయన అప్పగించబడి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మేకులతో బంధించబడి కలువరి శిలువలో వేలాడుచున్నాడు. ఆయన తట్టు తేరి చూడాలి. ఆయన తట్టు మనం తేరి చూడాలి. మనోనేత్రం వెలిగించి ఆయన తట్టు తేరి చూడాలి. ఆయన తట్టు చూచినప్పుడే మన పాపముల నుంచి మనం విడుదల పొందగలుగుతాం. కలువరి శిలువలో యేసు కార్చిన రక్తము ద్వారా మనకు రక్షణ ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడి ఉంటున్నది. కనుకనే ఈ రాత్రికాల సమయంలో మనుష్య కుమారునికి పాపములు క్షమించడానికి ఒక అధికారం కలదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక నీ పాపం నుంచి నీ విడుదల పొందాలంటే యేసును ప్రేమించినప్పుడు నీ పాపం నుంచి నీ విడుదల పొందుతావు. యేసుని విశ్వసించినప్పుడు నీ పాపం నుంచి నీ విడుదల పొందుతావు. యేసుని తేరి చూసినప్పుడు నీ పాపముల నుంచి నీ విడుదల పొందుతావు. కనుకనే పాపం నుంచి నీ విడుదల పొందితేనే పరలోక రాజ్యమునకు వెళ్ళగలుగుతావు. ప్రతి మానవుని పాపం నుంచి విడిపించిన కొరకే ప్రభువైన యేసు కలువరి శిలువలో ఆఖరి రక్తము బొట్టు వరకు చిందించి ఉన్నాడు. ఏ ఒక్క రక్తము బొట్టు కూడా ఆయనలో లేదు. దీని యొక్క అర్థమేమనగా ఏ ఒక్క మానవుడు కూడా రక్షింపబడకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి మానవుడు రక్షణ పొందాలి. కనుకనే ఆఖరి రక్తము బొట్టును కూడా ఆయన చిందించి ఉంటున్నారు. ఆయన కార్చిన రక్తములో మనకు విడుదల ఉన్నది. ఆయన కార్చిన రక్తం మన పాపం నుంచి విడిపించి మనల్ని క్షమించి మనల్ని విమోచించుచున్నది. ఆ రక్తము పవిత్రమైన రక్తం, ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, ఆ రక్తమే నిష్కల్మషమైన రక్తం. అది నిర్దోషి యొక్క రక్తం, పాపము లేనిటువంటి ఒక రక్తం. కనుకనే ఆ రక్తములను కడగబడాలి ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పాపం నుంచి విడిపించగలిగినదే యేసుక్రీస్తు యొక్క రక్తం. అవును ప్రభువా, నా కొరకై నువ్వు కలువరి శిలువలో రక్తము కార్చి ఉన్నావు నాయన. నీవు కార్చిన రక్తములో నాకు విడుదల ఉన్నదని ఈ రాత్రి నాకు బోధిస్తూ వచ్చావు ప్రభా. ఇంతకాలం నిన్ను ప్రేమించలేక నేను ఏదో ప్రేమిస్తూ వచ్చానయ్యా. ఇంతకాలం నిన్ను విశ్వసించలేక ఉన్నాను. ఇంతకాలం నిన్ను తేరి చూడలేక వచ్చాను. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమించి విశ్వసించి నీ వైపు తేరి చూస్తే నా పాపం నుంచి నేను విడుదల పొందుతానని మీరు సెలవిచ్చారు. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు చెప్పాడు, నేను పాపులను వెతికి రక్షించిన కొరకు వచ్చానని చెప్పాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తల్లి గర్భము ద్వారా వచ్చినప్పుడు పాపంలో ఉన్న వారిని వెతుకుతూ వచ్చాడు. వారికి రక్షణ ఇస్తూ వచ్చాడు. ఆ రక్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ పాప క్షమాపణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే ప్రభు ఇప్పుడు రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడో తెలుసునా? పాపుల కొరకు కాదు ప్రభు రాబోతుంది, పాపము లేని వారి కొరకు రాబోతున్నాడు. కనుక నీలో ఉన్న పాపములను తొలగించుకోవాలి. పాపము లేని వారికే పరలోక రాజ్యం. పాపం ఉన్నట్టయితే పరలోకంలో వారికి ఇక స్థలము లేదు అని రాయబడి ఉన్నది. పాపము లేకపోతేనే వారికి పరలోక రాజ్యంలో స్థలము దొరుకుతుంది. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభుకి అప్పగించుకొని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకున్నట్టయితే నిత్యముగా ప్రభు నీ పాపం నుంచి నీకు విడుదల దయచేసి పరలోక రాజ్యమున కొరకై నేను చేర్చుటకు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందరూ అలాగే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభుకి అప్పగించుకుందాం.